హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్స్ వచ్చాను మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 13లో బారానగర మఠం గురించి చెప్తున్నాను. ఈరోజు నేను దైవ సాక్షాత్కారమే పరమావధిగా చేసుకుని సర్వసంగ పరిత్యాగ చిహ్నాలైన కాషాయాంబరాలను ధరించి పరస్పరం మాతృప్రేమను మించిన ప్రేమతో వెలుగుతూ నరేంద్రుడి నాయకత్వంలో శిష్యులు కాశీ పురోద్యానం నుంచి సమీపంలోని బారావ్ అంటే వరాహ నగరానికి వెళ్ళి అక్కడ తపోధ్యానాధికారులతో కాలం గడపసాగారు. బారానగరంలో ఒక శిథిల గృహాన్ని స్వల్ప బాడుగకు తీసుకుని శ్రీరామకృష్ణుల అస్థి సంశయాన్ని విగ్రహాన్ని అక్కడ ఒక చోట నెలకొల్పి పూజా సంకీర్తనలు చేయసాగారు. నేడు జగద్వ్యాప్తమై అల్రారే శ్రీరామకృష్ణ మఠ సేవాశ్రమాలకు ఈ బారానగర మఠమే బీజం. ప్రారంభంలో శ్రీరామకృష్ణుల అస్థులను ఒక రాగి పాత్రలో సేకరించి అతడు నివసించిన కాశీ పురోద్యాన గృహంలో ఒక చోట పదిలపరిచి శిష్యులు పూజించసాగారు. కానీ రామచంద్ర దత్తు అనే గృహస్థ శిష్యుడు నాయకత్వంలో కొందరు గృహస్థ శిష్యులు గంగాతీరంలో గురుచిహ్నాలను స్థాపిస్తామని సన్యాస శిష్యులతో ఒప్పందం చేసుకుని ఉన్నారు. బాల శిష్యులు తమ గురుదేవుల చిహ్నాలు నిచ్చివేయటానికి అంగీకరించకపోవడంతో రెండు బృందాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చెలరేగాయి. ఈ విషమ పరిస్థితులను పరికించి నరేంద్రుడు ఇలా అన్నాడు: సోదరులారా, న్యాయ మార్గాన్ని అనుసరించండి. శ్రీరామకృష్ణుల శిష్యులు అతడి ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారనే అపనిందకు గురి కాకండి. గురు చిహ్నాలను వారినే తీసుకొనివ్వండి. గురుపదేశాలను అనుసరించి మనం ఆదర్శప్రాయులమై జీవిద్దాంగాక. గురు ప్రతిష్ఠ మార్గంలో జీవించగలిగితే కేవలం అతడి ఆస్తులను పూజించటం కంటే మహత్తర కార్యం చేసిన వారం అవుతాం. నరేంద్రుడి ధీరగంభీర వాక్యాలను విని శిష్యులు అంగీకరించారు. కానీ గురు చిహ్నాలను గృహస్థులకు అందజేసే నిర్ణీత దినాన నరేంద్రుడు నిజానికి గురుదేవుడి చిహ్నాలన్నీ వారి అధీనం కారాదు. చితాభస్మాన్ని మాత్రం వారికి వసుకుదాం అని భావించి సోదరులను గాంచి పాత్రను తీసుకుని రండి అన్నాడు. అప్పుడు వారు పెద్దవైన అస్థులను తీసి భద్రపరిచి గురుప్రసాదమైన దానిలో అత్యల్ప భాగాన్ని నోట్లో వేసుకున్నారు. తత్ఫలితంగా నాటి రాత్రి వారికి అత్యుత్తమైన ధ్యానస్థితి లభించింది. గృహస్థ శిష్యులు జరిగినది ఏమిటో ఎరగక పాత్రను పుచ్చుకుని గంగా తీరంలో స్థాపించారు. కాలక్రమేణా యోగధ్యానం అనే ఆ పవిత్ర స్థలంలో ఒక శ్రీరామకృష్ణాలయం నిర్మించబడింది. ఇలా నరేంద్రుడి నాయకత్వంలో 1886 సంవత్సరం మొదలు 1892 సంవత్సరం వరకు మఠం బారానగరంలోనే ఉండి ఆ తర్వాత దక్షిణేశ్వర సమీపంలోని ఆలం బజార్కు తరలించబడి అక్కడ 1897 సంవత్సరం వరకు ఉండిపోయింది. తర్వాత గంగానది ఒడ్డున ఉన్న నీలాంబర ముఖర్జీ వనంలోకి మార్చబడింది. అక్కడి నుంచి బేలూరులో వివేకానంద స్వామిచే సోంపార్జితమైన పుణ్యస్థలంలో శ్రీరామకృష్ణ మఠం సుప్రతిష్ఠితమై నేడు అలరారుతోంది. నరేంద్రుడి తన తల మీద గురుదేవుడి అస్థులున్న పాత్రను మోసి బేలూరు మఠంలో స్థాపిస్తూ బాష్పపూరిత నేత్రుడై ఇలా అన్నాడు: గురుదేవుని నేను ఇక్కడ ఉంచుతాను. శాశ్వతంగా అతడిక్కడే ఉంటాడు. నన్ను నువ్వెక్కడ ఉంచితే అక్కడే సంతుష్టున్నై ఉంటాను అన్న గురువాక్యంను స్మరించి అతడు అశ్రువులు విడిచాడు. బారానగర మఠంలో ధ్యాన కీర్తనలు, తత్వశాస్త్ర పఠనం ఇవే శిష్యుల దృక్పథాన్ని ఆక్రమించాయి. కాంట్, హెగెల్, మిల్, స్పెన్సర్ మొదలైన పాశ్చాత్య తత్వజ్ఞుల సిద్ధాంతాలను శిష్యులు చర్చించేవారు. సమస్త శాస్త్రాలను శోధించేవారు.
దేవుడు ఉనికి గురించి ప్రసంగం తల ఎత్తితే నరేంద్రుడు సంయుక్తంగా దేవుడు లేడని నిరూపించేవాడు. మళ్ళా అతడు అప్రతిహతమైన యుక్తులతో భగవంతుడొక్కడే సత్యమని రుజువు చేసేవాడు. సన్యాసులతో వాదించటానికై అప్పుడప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు మఠానికి వచ్చేవారు. అడుగడుగున నరేంద్రుడు వారిని నిరుత్తులను చేసి తర్వాత జీసస్ ఔన్నత్యాన్ని వారికి ప్రకటించేవాడు. ధ్యాన సంకీర్తనాదులతో శిష్యులు కృష్ణాష్టమి, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలన్నింటినీ యథోక్తంగా జరిపేవారు. నరేంద్ర విరచిత శివ సంకీర్తనతో మహాశివరాత్రి వ్రతం ఆరంభించి వారు ఉపవాసంతోనూ, పూజలతోనూ, ప్రార్థనలతోనూ రోజంతా దివ్యావేశపూర్తులై గడిపేవారు. భస్మదారులై కరతాళ ధ్వనులతో హరహర మహాదేవ శంభో అంటూ ఉచ్చైశ్వర్యంలో నిరంతర సంకీర్తన చేస్తూ నాడు వారు చేసే నృత్యం ఎంతో దర్శనీయమై విరాజిల్లేది. ఉదయపు గడియల్లో వారు సమస్త దేశాల్లోని భగవతామూర్తులను స్మరించి హవిస్సులను వ్రేలుస్తూ హోమం గావించేవారు. బాల సన్యాసులను వారి బంధువులు పెద్దలు తిరిగి రండి అంటూ నిర్బంధించసాగారు. కానీ గురువాజ్ఞను పాలించ కంకణం కట్టుకున్న ఆ యతివతంసుల పట్ల వారి సామధాన భేద దండోపాయాలన్నీ నిష్ఫలమైనాయి. చేసేదేమీ లేక వారిలా వాపోయేవారు. నరేంద్రుడే ఇంత పుట్టిమునుకకు కారణం. నిక్షేపంగా మా బాలురు ఇళ్లకు వచ్చి చదువుకుంటుంటే ఈ నంగనాచి మూలంగా అంతా తల్లక్రిందులైంది. బారానగర మఠంలో బాల సన్యాసులు గావించిన మహోత్తమ తపశ్చర్యలను గురించిన నరేంద్రుడి మాటలు వినదగినవి. అతడిలా అన్నాడు: ఆ సమయంలో మరునాటిని గురించి మేమెన్నడూ యోచించి ఎరగం. అయాచితంగా భగవంతుడు ఏం ప్రాప్తింపచేస్తాడో అదే మాకు ఆహారం. అనేక దినాలు నిరాహారులమై గడిపినాము. అన్నం ఉంటే ఉప్పు లేకుండేది. ఉడకబెట్టిన దొండ ఆకులు, ఉప్పు, అన్నం నెలల పర్యంతం ఇవే మాకు ఆహారం. నిరంతర ధ్యానాధికాలచే భగవదావేశ పూర్తుములమై బాహ్యస్మృతి రహితులమై గడిపిన ఆ పుణ్యదినాలను ఏమని స్మరిస్తాను? బ్రహ్మముహూర్తంలోని లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజామందిరంలో జపం ఆరంభిస్తే ఒక్కోసారి సాయంత్రం అవుతూ ఉండేది. అంతవరకు శశి అంటే రామకృష్ణానంద స్వామి మా భోజనానికే కాచుకుని ఉండేవాడు. అవసరమైతే బలవంతంగా మమ్మల్ని ధ్యానం నుంచి ఈవలకు లాగుతూ ఉండేవాడు. జగత్తు ఉందో లేదో అప్పుడు ఎవరు లక్షించారు? ఈ విషయాన్ని గురించే కాలక్రమంలో స్వామి శిష్యుడైన శరశ్చంద్రగుప్తుడు అంటే సదానందుడు ఇలా రాశాడు: ఆ రోజుల్లో స్వామీజీ విరామం అనేదే లేక 24 గంటలు ఏకబిగిన కార్యనిమగ్నుడై ఉండిన ధీరుడు. అతడు కార్యదీక్షను చూస్తే శరీరం కంపించేది. వేకువజామున లేచి లెండి నా నామామృతం గ్రోలండి అని గానం చేస్తూ తోడివారిని మేలుకొల్పేవాడు. సోదర శిష్య సమేతుడై అతడు అర్ధరాత్రి అయినాక కూడా మఠం పైభాగంలో కూర్చుని సంకీర్తనం చేస్తూ ఉండేవాడు. ఇరుగు పొరుగులు అనేక రీతుల్లో నిరోధించ ప్రయత్నించారు. కానీ వారు ప్రయత్నాలు నిష్ఫలమైనాయి. సీతారామ రాధాకృష్ణ నామాలను స్వామీజీ తన జగన్మోహన కంఠంతో ఉచ్చరిస్తూ సంకీర్తనం సాగించేవాడు. అఖండ సాధనలతో ఆ రోజులన్నీ నిమిషాలై గడిచేవి. అప్పుడు విశ్రాంతే లేదు. ఇతరులు వచ్చి వెళ్ళేవారు. పండితులు వాదోపవాదాలు చేసేవారు. కానీ స్వామి మాత్రం తీవ్ర కార్యశూరుడై వర్తించాడు. ఈ సమయంలో తమతో వాదించవచ్చిన ఒక గృహస్థుడితో నరేంద్రుడు వైరాగ్యజ్వాల ఇలా పలికాడు: ఒకవేళ భగవంతుడిని చూడలేకపోతే తుచ్చ సాంసారిక జీవితానికి మరలుతాం మానుకుంటున్నావా?
తుచ్చ సంసారిక జీవితానికి మరలుతామనుకుంటున్నావా? అలాంటి దుర్గతి మాకు వద్దు. మరొకప్పుడు ఇలా అన్నాడు, నా దివ్యానుభవాలను ఫలం ఏమిటి? నా దివ్యానుభవాల వలన ఫలం ఏమిటి? స్వర్ణ తేజోమయాక్షరాలలో మంత్రాన్ని దర్శించాను. కాళికాది దేవతా స్వరూప సాక్షాత్కారం పొందాను. కానీ శాంతి కలగలేదు. ఆహా, శాంతి ఎలా లభిస్తుందో కదా! నాకేది రుచించడం లేదు. భగవంతుడనేవాడు లేనట్లు తోస్తున్నది. బ్రహ్మ సాక్షాత్కారం లభించుకుంటే ప్రాయోపవేశం చేస్తాను. ఇలా మహావైరాగ్య ప్రపూర్ణుడు భగవదే కాయ చిత్తుడు అయిన నరేంద్రుడు మహా తపోఫలమే శ్రీరామకృష్ణ సంస్థ, శ్రీరామకృష్ణ సేవా సంఘం. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 13లో బారానగర్ మఠం గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 14లో పరివార్జక దశ ఉత్తర దేశ తీర్థయాత్రల గురించి చెప్తాను. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. మీకు నేను చెప్తున్న వివేకానంద జీవిత చరిత్ర నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని వెంకట తాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్పిన వివేకానంద జీవిత చరిత్రలో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.